ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క పుణ్యనామములు మా ఆత్మ ప్రాణ దేహములను ఉదయకాల సమయంలో పెందలకడ సమయంలో తండ్రి మీ పాదాల చెంతకు తెచ్చుకుంటూ ఈ రీతిగా నాయన నీ సన్నిధిలో ఉదయకాల సమయము కనబడే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ రీతిగా స్వామి ఈ సన్నిధికి సమీపిస్తుంటుండగా మమ్మల్ని మీరే సంపూర్ణంగా కడిగి పవిత్రపరచమని, ఈ ప్రార్థన కూడిక కొరకై మీ సన్నిధికి వస్తుంటుండగా కృపను అనుగ్రహించండి. ఎంతైనా నమ్మదగిన తండ్రి, ప్రేమించావు మా కొరకై ప్రభా, పరమను విడిచి భూలోకానికి వచ్చావు, మా శిక్ష యావత్తు భరించావు, మా కొరకై రక్తం మార్చావు, చనిపోయి సమార్చబడి మూడవ దినమున మృత్యుంజయుడవై లేచావు, పరమునకు వెళ్ళావు ప్రభా, స్థలము సిద్ధపరుస్తూ వస్తున్నావు. శుభప్రదమైన జీవంతో కూడిన పరలోకపు నిరీక్షణ మాకు అనుగ్రహించిన మీ ప్రేమ అంతటి కొరకు స్తోత్రములు. ఎన్నో బలహీనతలు, కొరతలు, పతనాలు కలిగినటువంటి పాప దోష అతిక్రమ అపరాధములు చేత ఉన్నటువంటి మా బ్రతుకు జీవితాలు, దుర్గంధము దుష్టత్వంతో ఉన్నటువంటి మమ్మలను ప్రేమించావు స్వామి. కార్చిన నీ ప్రశస్త రక్తంతో మానవను కడిగి మమ్మలను పరిశుద్ధపరిచిన దేవా నీకు స్తోత్రములు. మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ, పరలోకపు నిరీక్షణ కొరకు స్తోత్రములు. సత్య సావాసం ఇచ్చారు స్వామి, సంఘం ఇచ్చారు, కొనసాగింపజేస్తున్న మీ ప్రేమ అంతటి కొరకు మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఎడల మీరు కలిగి ఉన్న బహువిస్తారమైనటువంటి మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఉన్నతమైన ఉద్దేశముల కొరకు స్తోత్రములు, కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మంచి దేవుడు, మారని మార్పు చెందని దేవుడు, నిన్న నేడు నిరంతరం యుగ యుగంలో ఒక్కటే రీతిగా ఉన్నటువంటి తండ్రి, అనంత జ్ఞానివి, మితిలేని జ్ఞానం గలవాడు. నీ జ్ఞానమును శోధించుట అసాధ్యము స్వామి. ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలనటువంటి దేవా నీకు స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడవైన దేవా, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభువా, సర్వాంతర్యామి, ఉన్నవాడవు అనువాడవైన దేవా యెహోవా, వెల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో నువ్వు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు నీవే, నీ వంటి వాడెవడు? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక తండ్రి, స్తుతింపబడును గాక. స్తుతులకు పాత్రుడా, స్తుతి నొందదగినటువంటి దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కూడిక అంతట్లో నీ కృపను అనుగ్రహించి ప్రభావములను ముందుకు కొనసాగింపజేయమని రోమీలకు రాసిన పత్రిక మరి తండ్రి 8:28-26 ప్రకారం అటువలి ఆత్మయు మన బలహీనతలను చూసి సాయం చేయుచున్నాడు. ఎలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యములు కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు అను లేఖనాన్ని ఆధారం చేసుకుంటూ ఉదయకాలం సంఘముగా సమకూడి ఈ రీతిగా ప్రార్థనలో ముందు కొనసాగుతుంటుండగా సమకూర్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆన్లైన్లో, గూగుల్ మీట్లో తండ్రి, ఇంకా మీ ఉద్దేశం, మీ ప్రణాళిక, మీ ఏర్పాట్లు ఎవరైనా ఉంటే సమకూర్చండి స్వామి. సమయాన్ని మాకై దీవెనకరంగా చేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఉదయకాలము ప్రార్థన కొరకై కొన్ని మాటలు చూసుకుందామా. కీర్తనల గ్రంథం, కీర్తనలు 149వ అధ్యాయం, కీర్తనలు 149వ అధ్యాయము 6వ వచనం. 149:6 వచనం చదువుకుందాము. వారి నోట దేవునికి చేయబడు
ఉత్సాహ స్తోత్రములున్నవి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. కాబట్టి ఇది నా వాక్య భాగము. ఉదయకాలం పూట ఎవరి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవంటే ఇజ్రాయేలీలు మరి చేసేటువంటి దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు వారి నోట ఉన్నవట. ఎందుకనంటే వారి జీవితాల్లో వారికి దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ వస్తున్నారు. చూడండి, 149 మొదటి 2 వచనాల్లో రాయబడ్డది. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతకీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. వాళ్ళు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనకు ఇక్కడ ఈ అధ్యాయం కనిపిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ ఆయనకు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకు తెలియకుండానే ఎన్నో రీతులుగా మనకు మేలు చేసేవాడై ఉన్నాడు, ఉపకారములు చేసేవాడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు వారిని పుట్టించిన దాన్ని బట్టి వాళ్ళు సంతోషించుదురుగాక అని దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. ఎంత చక్కగా అంటున్నారంటే, ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. మొట్టమొదలు వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు పుట్టించిన దాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. దేవుని యందు సంతోషిస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. కాబట్టి మన ఆత్మీయ దైనందిన జీవితంలో మనం కూడా మనల్ని పుట్టించిన వాడిని బట్టి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడవై ఇంటివని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనల్ని పుట్టించాడు కాబట్టి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాము. మనల్ని కలగజేసిన వాడు ఆయనే, మన నిర్మాణకుడు ఆయనే. సమస్త సృష్టిని నోటి మాట ద్వారా కలగజేస్తే నిన్ను నన్ను మాత్రం తన హస్తముల ద్వారా దేవుడు ప్రత్యేకమైన వారిగా నిర్మాణం చేశాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. తమది కాని దేశంలో వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు అనేక మంది రాజులు వారిని ఏలుతూ వచ్చారు. కానీ దేవుడు కనికరించి ఆ ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించి, ఆ ఇనుప కొలిమిలో నుంచి వారిని తప్పించి, వారిని కనికరించిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. వారి హృదయాల్లో ఆనందాన్ని నింపాడు ప్రభు. ఐగుప్తు దేశంలో మూలిగినప్పుడు, మొరపెట్టినప్పుడు వారి మొరను విన్నాడు, వారి మూలుగును విన్నాడు దేవుడు. వారు పెట్టిన మొరను దేవుడు లక్ష్యం చేశాడు. అయ్యా, మేము భరించలేకపోతున్నాం ఈ కష్టాన్ని, ఈ యొక్క బాధను మేము భరించలేకపోతున్నామని వారు పెట్టిన మొరను దేవుడు విన్నాడు. మనం నిర్గమాకాండంలో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, నిర్గమాకాండము దేవుడు కనికరించి వారిని మూడవ అధ్యాయము మరియు 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి.
కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, ఇత్తీయులకు, అమ్మోరీయులకు, పెరిజీలకు దేవుడు ఏం చేస్తున్నాడంటే 9వ వచనం ఇంకా ఏమన్నాడంటే, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. వాళ్ళ మొర విన్నాడు, దేవుడు దిగివచ్చాడు. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. కాబట్టి దేవుడు ఈ రీతిగా మోషేని ఏర్పరచుకొని తన ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. వారి పట్ల దేవుడు తన కరికరాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు. అందుకని వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. లోకమనే అరణ్యంలో జీవిస్తుంటుండగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. దేవుడు వారి మొరను విన్నాడు. మంచి విశాలమైన దేశమునకు వారిని నడిపించుటకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే 146వ కీర్తనలో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఈ రీతిగా వారికి దేవుడు రాజుగా అయ్యాడు. వారిని నడిపిస్తూ వచ్చాడు. మంచి రాజుగా, మంచి నాయకుడుగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఈ రీతిగా వాళ్ళ హృదయాల్లో ఆనందంతో నింపబడి దేవుడే వారికి రాజుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు, దేవుని గణపరుస్తూ వచ్చారు. బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు దేవుడు. కాబట్టి వాళ్ళు ఇంకా ఏమున్నదంటే ఇక్కడ, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. తన ప్రజల విషయంలో అతడు ప్రీతి గలవాడు కాబట్టి వారిపై జాలి చూపుతూ కనికరిస్తూ ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలీయులు పొరపాట్లు చేస్తూ, తప్పులు చేస్తూ, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ, వ్యతిరేకంగా జీవిస్తూ, సనుగుతూ గొనుగుతూ, ఆయా సందర్భాల్లో తన మీద, తన సేవకుడైనటువంటి మోషే మీద ఆయా రీతులుగా వాళ్ళు ఎదురు తిరిగినప్పటికీ దేవుడు కనికరించి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వారిపై తన కృప చూపిస్తూ వచ్చాడు. ప్రీతి గలవాడు కాబట్టి వారి తప్పులన్నీ క్షమిస్తూ వచ్చాడు. మనం కూడా మన పిల్లలు తప్పులు చేసినప్పుడు మనము వారి యందు ప్రీతి కలిగి ఉంటాం కాబట్టి ఎన్ని చేసినా కొన్నిసార్లు సహిస్తూ ఉంటాం. ప్రేమ ఉంటే సహిస్తాం, ప్రీతి ఉంటే సహిస్తాం. అదే రీతిగా దేవుడు కూడా వారి విషయంలో వారిని సహిస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం చూస్తే మనం కూడా ఐగుప్తు అనేటువంటి లోకంలో బానిసత్వంలో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం. మరి సాతానుడు మనల్ని అంధకారంలో బంధించేశాడు. కాబట్టి వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తూ వ్యర్థులముగా ఈ లోకంలో ఎన్నో కష్టాలు, శ్రమల గుండా, ప్రతికూలతల గుండా నిజదేవుడు ఎవరో తెలియకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మన పట్ల కూడా తన కనికరమును, తన దయను, తన వాత్సల్యతను ఇశ్రాయేలీయులపై ఏ రీతిగా చూపించాడో, వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తూ వ్యర్థమైన దానికి మొరపెడుతూ మనము చూడను, గ్రహింపను, వినను లేనటువంటి వాటిని మనం ఆరాధిస్తున్నటువంటి సందర్భంలో నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని మరి ఆరాటపడే సందర్భంలో ఎక్కడ కూడా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మనల్ని దర్శించాడు. దేవుడు మనల్ని కనికరించాడు, జ్ఞాపకం చేసుకుని తన అనాదికాల సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక మునిపే నీ పట్ల, నా పట్ల, మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి మన సంగతి జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు ఆ ఇనుప కొలిమిలో నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా బయటకు తీసుకొచ్చాడు, నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగానే మనల్ని బయటకు తీసుకొని రావడానికి, విడుదల విమోచన దయచేయడానికి కొరకై మోషే నాయకుడిని దేవుడు వారి కొరకు ఏర్పరిచి నీ కొరకు, నా కొరకు తన కుమారుడైనటువంటి
యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం, దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. మన నోట కూడా దేవునికి చేయబడే ఉత్సాహము, సంతోషముతో దేవునికి స్తోత్రములు చేయవలసిన వారమై, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ రీతిగా ప్రభు మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు లోకానికి పంపించి మన పాపపు శిక్ష తన మీద వేయడము ద్వారా, తను పొందిన దెబ్బలు, తను కార్చిన రక్తము, తన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మనకు మహా గొప్ప రక్షణ ఇచ్చాడు. తను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది, మన ప్రతి పాపమునకు విడుదల దొరికింది. తను కార్చిన రక్తం చేత మన ప్రతి పాపం పరిహారం చేయబడి మన జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడ్డాము. అంత మాత్రమే కాదు, తన మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా మనకు నిత్య జీవం ప్రసాదించబడ్డది. ప్రపంచంలో అనేకులు ప్రయాసపడుతున్నారు మోక్షం చేరాలని. మనకు ఉచితంగా మోక్షాన్ని ఇచ్చాడు ప్రభు. నిత్య నరకం నుంచి తప్పించాడు, నాశనం నుంచి తప్పించాడు. లోకమనే ఐగుప్తు అనేటువంటి బంధకాల నుంచి ప్రభువు మనల్ని విడిపించాడు. దాన్ని బట్టి మన నోట కూడా ఏముండాలటమ్మా? దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు మన నోట కూడా ఉండడం ఎంతో అది మంచిది. కాబట్టి రక్షించబడ్డటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఏముంటుంది? దేవునికి చేయబడే ఉత్సాహ స్తోత్రములు ఉంటాయి. లోకములో ఎటువంటివి ఏది సంభవించినప్పటికీ అంతా నా మేలు కొరకే అనేటువంటి విశ్వాసి భావన కలిగి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? సమస్తము దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఎందుకంటే తన కుమారుణ్ణే ఇయ్యడానికి వెనుకది అయినటువంటి దేవుడు సమస్తము నాకు ఎందుకు అనుగ్రహించడు అని దేవుని ఎడల ఉత్సాహం కలిగి ఉంటాడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని, పాప క్షమాపణను బట్టి అతడు ఉత్సాహముతో, ఆనందముతో ఎల్లప్పుడూ నిండి ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడు అని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా ఒక మాట రాయబడ్డది. ఏమనంటే ఆనందించుడి, మరలా చెప్పుదును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబోయును. ఈ రీతిగా ప్రభువు సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి ఇంకొక దగ్గర ఉంటుంది, ఏముంటుందంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా మన రాజుగా దేవుని మనం ప్రతిష్ఠ చేయబడ్డాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఉన్న దేవుని వాక్యం 5వ అధ్యాయము 1 తెస్సలోనికలో రాసిన పత్రికలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందును మీ విషయంలో దేవుని చిత్తం ఏమైందంటే, ప్రతి విషయంలో మనము క్రీస్తును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కాబట్టి వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవట. మన నోట కూడా దేవునికి ఎల్లప్పుడూ చేయబడేటువంటి ఉత్సాహము, సంతోషము, స్తోత్రములు, కృతజ్ఞతలు కలిగి ఉండడం మంచిది. ఎందుకంటే ఎన్నో రీతులుగా రక్షించబడి కూడా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి కూడా ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు తప్పు చేస్తూ వచ్చారు, పొరపాట్లు చేస్తూ వచ్చారు. ఎన్నో బలహీనతల గుండా వాళ్ళను దేవుణ్ణి ఆయాసపరుస్తూ వచ్చారు వాళ్ళు వెళ్తూ. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం గడుస్తూ ఉన్నాయి. ఎన్నో పొరపాట్లు, ఎన్నో బలహీనతలు, మన స్వభావాన్ని బట్టి ఎన్నో మార్లు దుఃఖపరిచినటువంటి బలహీనమైనటువంటి మనసాక్షి కలిగిన వాళ్ళమే. అయినప్పటికీ దేవుడు కరుణా సంపన్నుడయుండి, కనికరమూర్తి అయ్యుండి, దయాదాక్షిణ్య పూర్ణుడయుండి, ఆయన బహుదీర్ఘ శాంతుడయుండి మనపై తన కృప చూపిస్తూ వస్తున్నాడు. తన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడుగుతూ, తను పొందిన గాయముల చేత మనకు స్వస్థతనిస్తూ మనను నడిపిస్తూ వస్తున్నాడు. మరొక సంవత్సరం ఆయుష్కాలం పొడిగించాడు దేవుడు.
ఈ 2024లో మనల్ని ప్రవేశపెట్టి దేవుడు తన కృప మన ఎడల సమృద్ధిగా కనపరుస్తూ వస్తున్నాడు. ప్రార్థనలకు సమృద్ధి అయిన జవాబు దయచేస్తూ ప్రతి విషయంలో బలహీనులమైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ తన సన్నిధిలో గడపడానికి, తన పరిచర్య చేయడానికి మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి మన నోట్ల ఏముండాలమ్మా? మన నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రం ఉండడము అది ఎంతో మంచిది. కాబట్టి ప్రతి విషయం నందును యేసుక్రీస్తు నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ చిత్తమని, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి మన నోట దేవునికి చేయబడే ఉత్సాహ స్తోత్రం ఉండడము అది ఎంతో మంచిది. కాబట్టి రక్షించబడ్డటువంటి మనము ఈ రీతిగా మన రాజుగా, మన తండ్రిగా, మన రక్షకుడుగా అనుక్షణము దినదినము నడిపిస్తున్నటువంటి మన ప్రభువును బట్టి మనం కూడా ఉత్సహించవలసిన వారమై ఉన్నాము. మనం కూడా ఆనందించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రపంచంలో ఏ జనమునకు లేనటువంటి ఇంత గొప్ప ధన్యత మనకు ప్రభు సమీపంగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఇంకా ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. మన ఆరోగ్య విషయంలో, మన దైనందిన విషయంలో, ప్రతి విషయంలో మన ప్రతి అక్కర తీరుస్తూ, భారాన్ని భరిస్తూ, మనకు చాలినంత దేవుడవైండి. మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటూ మన దైనందిన జీవితంలో మనం నడిపిస్తూ వస్తున్నాడు. ఎన్నో మార్లు మన స్వభావరీత్యా ఆయనను దుఃఖపరిచినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ ఆయన క్షమిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ, తన తడియారని రక్తం చేత మనల్ని కడుగుతూ, తను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిస్తూ, తను కార్చిన రక్తం చేత మన ప్రతి పాపాన్ని కడుగుతూ, ఇంకొక మాట ఉన్నదమ్మా, మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక అనుకుంటా, ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడై ఉన్నాడు ప్రతి సందర్భంలో. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగినటువంటి మనం ఉత్సాహంతో మన దైనందిన జీవితంలో మనం ఆయనకు కృతజ్ఞతను చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆయనను ఆరాధించవలసిన వారమై. చూడండి, ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 31 నుంచి నేను చదువుతా చూడండి అమ్మా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు. కాబట్టి మనం ప్రభునందు ఆనందిస్తూ, ప్రభునందు ఉత్సాహిస్తూ స్తోత్రములు, కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి సత్యాన్ని గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారు. వారి నోట ఏముంటుందంటే ఇజ్రాయేలు ప్రజల వల్లే రాసినటువంటి కీర్తన వలె వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అన్నట్లుగా మన నోట కూడా ఎల్లప్పుడూ ఏముంటాయమ్మా? మన హృదయంలో ఉత్సాహము, సంతోషము. ఎందుకంటే దేవుడే మనకు రాజుగా ఉండి, మన రక్షకుడుగా ఉండి, మన నాయకుడుగా ఉండి మనని నడిపిస్తూ వస్తున్నాడు. దాన్ని బట్టి మనకు ఏముంటుంది? మన హృదయంలో సంతోషం, ఉత్సాహం. ఆయనకు చెల్లించేటువంటి మరి నోట మరి స్తోత్రములు, కృతజ్ఞతలు మన నోట ఎల్లప్పుడూ ఉండడము అది ఎంతో శ్రేష్టము. దేవుడు సంతోషించే విధంగా మనం జీవించడం మంచిది. కాబట్టి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక.